రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహావాత్సల్యతను బట్టి పరిశుద్ధ గ్రంథములో జపనయ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. జపనయ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించుచున్నాను, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతమును వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షిస్తున్నాడు. ఈ వాక్యములో నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఆయన ఎవరంట? శక్తిమంతుడు. ఈరోజు వాక్యం ఆయన మీ మధ్యలో ఉన్నది. ఆయన ఆరాధిస్తున్న మీరు ఆయన ఎవరనుకున్నారు? శక్తిమంతుడు, బలవంతుడు, ఘనవంతుడు, గొప్పవాడు, సర్వశక్తిమంతుడు ఆయన. కాబట్టి ఆయన మన యందు సంతోషమును హర్షిస్తున్నారు. ఈరోజు వాక్యము చెబుతున్న మాట, ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన మన మధ్యలో. వాక్యం చెప్తున్న సత్యం ఇది. ఆయన శక్తిమంతుడు. యోధా పత్రికలో ప్రకటన గ్రంథం చివరిలో ఉంటుంది. యోధా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం ఉంటుంది. యోధా పత్రిక 23లో చదువుతున్నాం. అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరు రక్షించుడి, శరీర సంబంధమైన వారిని అపవిత్రులకును ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొని భయముతో కొందరును కరుణించుడి. ఇక్కడ మీరు చూడండి, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షణలోనికి రక్షించుటకు ప్రభు చెప్తున్న మాట. ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు. పాపములో నుండి, వ్యసనములో నుండి, అంధకారపు చీకటి బలహీనతలోంచి లాగుతున్నాడు. అందుకే చెప్తున్న మాట, ఆయన మన మధ్యలో ఉంటే వారికి చేసే కార్యాలు అద్భుతమైన కార్యం. కొందరు నానా విధమైనటువంటి విషయంలో పడిపోయి ఉండగా రక్షణలోనికి ఆయన నడిపిస్తున్నాడు. ఇంత స్వార్థ ప్రకటన చేస్తూ జరుగుతూ ఉన్నటువంటి విషయంలో ఇంకా కొంతమంది విననొల్లక తోసిపుచ్చే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము ఎప్పుడో విన్నామనేటువంటి వారు ఉన్నారు. కొందరు ఇంకా హేళన చేసేవారు ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37, 38, 39 ఈ 3 వచనాలు చూస్తున్నాం. 37 చదువుతున్నాం. ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషించదు అని చెబుతూ, అయితే మనము నశించిపోవుటకే వెనకు తీయవారమై పాము కానీ ఆత్మలు రక్షించుకున్నట్టుకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. దైవజనుడు పౌలు ఇక్కడ చెప్తున్నారు ఈ 3 వచనాలలో. మొదటగా చెప్తున్న మాట, ఇంకనూ బహుకాలము కొంచెముగా ఉన్నదని చెప్తున్నాడు. రెండోది అంటాడు, విశ్వాసం మూలముగా జీవించిన వాడు దేవుడు ఆత్మను వెనకకు తీయకూడదు, వెనకకు తీసేవాడు నశించుటకే వెనకకు తీస్తున్నాడు. ఆత్మలు రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. మనము నశించిపోవటాకే వెనకకు తెస్తున్నాం. చాలామంది ఇవన్నీ మాకు తెలుసు, రక్షణ లేదు, ఏమీ లేదు, లేకపోతే ఇంకొకటి ఏనో మాటలు, అవగాహన లేని మాటలు, వ్యర్థమైన మాటలు, తెలియని మాటలు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టే కొందరిని లాగినట్లుగా అగ్నిలో నుండి వారిని లాగుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తిని వెనకకి తీయకూడదు. వెనకకి తీస్తున్నావంటే రక్షణను వెనక్కి తీస్తున్నారు వీళ్ళు, వెనకకి తీస్తున్నారు దేవుణ్ణి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడమని చెప్తుంటే వెనకకు తీస్తున్నారు. అందుకనే వెనకకు తీసేవారు వాళ్ళకు వాళ్ళు నాశనము తెచ్చుకున్నట్టుకే వెనకకు తీస్తున్నారు. కానీ మనమైతే ఆత్మలను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉండాలని బైబిల్ చెప్పు. వెనకకు తీయద్దు బాప్టిసాన్ని.
మారు మనసు, బాప్టిసము, రక్షణ, దేవునితో సహవాసం. అది వెనకకు తీసేవారు దేవుని శక్తిని చూడలేరు, వారి మధ్యలో నివసించలేడు దేవుడు. దేవుడు వారి మధ్యలో నివసించాలంటే, శక్తిమంతుడై ఉండాలంటే రక్షణలో జాగ్రత్తగా కొనసాగించే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్తున్న మాట. ఇందులో ఒక మాట మనం చూద్దాం. జకరయ్య గ్రంథములో 2వ అధ్యాయము 5వ వచనములో చదువుతున్నాం. జకరయ్య గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారములు ఉంచెదను, నేను దాని మధ్య నివసించి మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఏంటిదంట? 2వ మాట మనం చదువుతున్నాం. నేను మీ మధ్యలో ఎలా ఉన్నాడంట? ఆయన మహిమకు కారణముగా ఉన్నాను. నేను దాని మధ్యలో నివసించే దేవుడు ఎవరంట? మహిమకు కారణకుడుగా ఉన్నాడు దేవుడు. ఆయన మహిమకు కల కారణముగా ఉన్నారు మనల్ని దేవుని సన్నిధిలో. ఆయన మహిమ మన మధ్యలో నివసించబడాలంటే ఆ మహిమకు కారణమై ఉన్నది కొన్ని విషయాలు మత్తయిలో అంటారు. 5వ అధ్యాయం 16వ వచనములో, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందు మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. సత్ప్రవర్తన, సత్క్రియలు చాలా అవసరం. సత్క్రియలు చాలా అవసరం. పరలోకమందు మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. నేను వారి మధ్య అగ్ని ప్రాకారముగా నిలబెట్టినట్లుగా వారి దేవుని యొక్క మహిమ మన మధ్యలో నిలిచి ఉండాలంటే నీ సత్ప్రవర్తన, సత్క్రియలు చాలా జాగ్రత్తగా కొనసాగించే విషయంలో జాగ్రత్తలుగా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్యలో ఉన్నారనంటే వాక్యం చెప్తున్న మాట శక్తిమంతుడు. ఆ శక్తిమంతుడు కొందరిని లాగినట్లుగా ఆ పాపములో నుండి, బలహీనతలో నుంచి, వ్యసనంలోంచి లాగుతున్నప్పుడు దాన్ని వదిలించుకొని మరలా వెళ్ళిపోయేవాడు నశించిపోవటాకే వెనకకి తీస్తున్నాడు. దేవుడు వాక్యం చెప్తున్న మాట, నేను అగ్ని ప్రాకారాలుగా వారి మధ్యలో నేను నివసిస్తాను, మహిమకు కారణమవుతాను. ఆ మహిమ కలిగిన కారణము పొందుకోవాలంటే తమ సత్ప్రవర్తన, తమ సత్క్రియలను జాగ్రత్తగా దేవుని ఎదుట కొనసాగించాలని చెప్తున్నారు. చివరికి ఒక్క మాట చదువుతున్నాం. 1 రాజుల గ్రంథములో 18వ అధ్యాయములో 36వ వచనం, ఏలియా అక్కడ ఆ పర్వతం మీద మనం చూసినప్పుడు బయలు ప్రవర్తల ఎదుట నైవేద్యమును దేవునికి అర్పించబడుటకు ఆయన ప్రవర్తల ఎదుట దగ్గర ఇదిగో ఆయన చేసినటువంటి కార్యములు దేవుడు సన్నిధిలో ఎంత మహిమపరచబడినట్లుగా ఉన్నదో ఆ వాక్యములో మనం చూడొచ్చు. 18వ అధ్యాయం 36వ వచనం, ఆ సమయమున నైవేద్యమును అర్పించే సమయమున ప్రవర్తలగు ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావని, నేను నీ సేవకుడనై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేతనే చేసి తినని ఈ దినము కనపరచుము. ప్రార్థన చేశాడు. వెంటనే అక్కడ దేవుని మహిమ దిగి ఉన్నదండి. ఆకాశము నుండి అగ్ని దిగి ఉంది. అక్కడ పెట్టిన బలిపీఠం మీద పెట్టినటువంటి ఆ బలి పశువుతో సహా బూడిదిగా మారిపోయి బయలు ప్రవర్తలందరూ కూడా చూసి ఆశ్చర్యపడిపోయారు. దేవుడు ప్రభు సన్నిధిలో, ప్రభువా, ఇజ్రాయేలుకు మధ్యలో నిలిచావు, యాకోబుకు మధ్యలో నిలిచావు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మధ్యలో నువ్వు నిలిచిన గొప్ప దేవుడు, నేను నీ సేవ చేయుచున్నాను. ఈ కార్యములన్నీ కూడా నీ సెలవు చేతనే. ఈ దినము అగపరుచు నాయన, ఈ దినము కనపరుచు. దేవుని మహిమ కనపడి ఈరోజు నీ మధ్యలో దేవుడు మహిమ దిగాలి. దేవుని మహిమ దిగాలి. దేవుని మహిమ చూడాలి. నువ్వు నీ కుటుంబములో చూడాలి, నీ కలిగిన సమస్తములో చూడాలి. అయితే ఈ కార్యములన్నిటి మీద దేవుని మీద దృష్టి ఉంచు. దేవుడి మీద మనం ఆనుకొని ఉండాలి. అప్పుడు మన మధ్యలో ఆయన మహిమ దిగి ఉంది. కాబట్టి ఆయన మహిమకు గల కారణం, ఆయన శక్తికి కలిగిన కారణం, ఆయన రక్షణకు గల కారణం, సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన కార్యములన్నీ నీ జీవితములో నెరవేర్చి ఆయన కార్యములు
జరిగించునుగా. కళ్ళు మూసుకొని ప్రార్థించారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం విని ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరి మధ్యలో మీరు నివసించుటకు శక్తిమంతుడువై ఉన్నావు, నివసించుటకు కారణభూతుడువై ఉన్నావు. నివసించేటువంటి గొప్ప దేవుడవు నీవు నాయనా. అయా, మహిమతో దిగి ప్రతి వ్యతిరేకతలను దహించండి, ప్రతి ఆటంకాలను దహించండి, ప్రతి విరోధములను దహించండి. ఆత్మ సంబంధముగా మీ బిడ్డలను కట్టండి, మీ కార్యములు సఫలపరచండి. సర్వ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోవాలి. ఈ వాక్యం విని ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాలకు మీ మహిమతో నింపమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ